అయోధ్య రాజ్యంలో అన్నీ ఉన్నాయి. అపారమైన సంపద, భారీ రాజమహళ్ళు, ప్రజల ప్రేమ. కాని రాజు దశరథుడికి ఒక పెద్ద బాధ ఉంది. అతనికి సంతానం లేదు. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని ప్రతిరోజూ బాధపడేవాడు. అప్పుడు మహర్షి వశిష్ఠుడు పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యండి అని సూచించాడు. భారీ యజ్ఞం ప్రారంభమైంది. వేదమంత్రాలతో అయోధ్య మొత్తం మార్మోగిపోయింది. యజ్ఞాగ్ని మధ్యనుంచి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఈ పవిత్ర పాయసాన్ని నీ భార్యలకివ్వు. త్వరలోనే విష్ణుమూర్తి నీ ఇంట జన్మిస్తాడు అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత చైత్రమాసంలో కౌసల్యదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆ క్షణంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు.